కాలం జీవితాన్ని ఎటు తీసుకువెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరికి ఎవరు తోడవుతారో, ఎవరు ఎందుకు ఒంటరవుతారో, ఆ ఒంటరికి మరొకరు ఎలా తోడవుతారో ఆ పైవాడికి తప్ప ఎవరికీ తెలియదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు జీవితం గురించే. నేను చెప్పినవన్నీ దిల్ రాజు జీవితానికి అచ్చు ఉదినట్టు సరిపోతాయి. నిజామాబాద్ కి చెందిన దిల్ రాజు హైదరాబాద్ రాణిగంజ్ లో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేసేవాడు. రాణిగంజ్ లో స్పేర్ పార్ట్స్ వ్యాపారాలతో పాటు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఎక్కువ. ఆ రకంగా పక్కనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండటంతో డిస్ట్రిబ్యూషన్ రంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో అతి త్వరగా ఎదగవచ్చని గ్రహించి ఆ రంగంలో అడుగు పెట్టాడు. ప్రారంభంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని విజయం సాధించాడు. ఈ క్రమంలో నిర్మాతగా మారాడు. నిర్మాతగా కూడా దాదాపు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సుమారుగా 50 చిత్రాలను నిర్మించాడు. 2017వ సంవత్సరం. ఇది దిల్ రాజు వృత్తిపరమైన విజయంతో చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది. ఆ జీవితంలో 2017 మార్చి 11వ తారీఖున కష్టాల్లో నష్టాల్లో ఆయనతో పాటు పయనించి ఆయనకు ధైర్యాన్నిచ్చి విజయంలో భాగస్వామి అయిన భార్య అనిత హఠాత్తుగా లోకం విడిచి వెళ్ళిపోయింది. వారికి హన్సితారెడ్డి అనే కూతురు కూడా ఉంది. అప్పటికే ఆమెకి వివాహమైంది. ఇలా భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న జీవితంలో చీకటి, నిస్తేజం దిల్ రాజును ఆవహించాయి. తల్లిదండ్రులు, కుమార్తె, స్నేహితుల ప్రోద్బలంతో 2020 మే 11వ తారీఖున దిల్ రాజు హైదరాబాద్ కు చెందిన తేజస్వినిని వివాహం చేసుకున్నాడు. తేజస్విని పేరు వైగారెడ్డిగా మార్చారు. వైగారెడ్డి ఉన్నత విద్యావంతురాలు, లా చదువుకున్నారు. ఆమె తల్లి కూడా హైకోర్టులో ప్రముఖ లాయర్. ఎప్పుడైతే దిల్ రాజు వివాహం తేజస్వినితో జరిగిందో తేజస్విని కేవలం దిల్ రాజు డబ్బు కోసం వివాహం చేసుకుందని, ఆయన ఆస్తి కంటే సెలబ్రిటీ స్టేటస్ ను ఎక్కువ ఇష్టపడిందని తన మనస్సు నొప్పించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. స్వతహాగా ఆమె అందంగా ఉండటంతో అందం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి చిల్లర కామెంట్లు చేయడం, దిల్ రాజు కుటుంబాన్ని బాధ పెట్టడం చేశారు. ఇంకొంతమంది అయితే మరీ ముందుకు వెళ్ళి వివాహమైన తర్వాత దిల్ రాజు తన కుటుంబాన్ని, తన కుమార్తెను నిర్లక్ష్యం చేస్తున్నాడని కూడా కామెంట్లు చేశారు. ఈ కామెంట్లతో ప్రారంభ దశలో చాలా బాధపడ్డ దిల్ రాజు కుటుంబం చిన్నగా వాటిని పట్టించుకోవడం మానేసింది. దిల్ రాజు రెండో భార్య తేజస్విని మరియు కుటుంబ సభ్యులు ఎంతో అన్యోన్యంగా చక్కగా ఉన్నారు. సోషల్ మీడియా చీడపురుగులు మాత్రం వారిని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. ఈ విమర్శలపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందిస్తూ పురాణాల్లో ద్వాపరయుగం, త్రేతాయుగంలో రాక్షసులు ఉండేవారని, ప్రజలను వేధిస్తూ వారి మనసుల్ని గాయపరుస్తూ ఆనందాన్ని పొందేవారని, దాన్నే రాక్షస ఆనందం అంటారని చెప్పారు. ప్రస్తుతం ఈ కలియుగంలో, సోషల్ మీడియా యుగంలో రాక్షసులు అవతారాలు మార్చుకొని సోషల్ మీడియాలో ట్రోలర్లుగా, సోషల్ మీడియా చీడపురుగులుగా రూపాంతరం చెందారని, వారి కామెంట్లతో ఎంతో మందిని మానసిక వేదనకు గురి చేస్తున్నారని, కానీ తాము ఇవేమీ పట్టించుకోమని చెప్పారు. మనం పెట్టే పోస్టులకు కానీ, మన గురించి చూసేవారు కానీ 0.01% కూడా కామెంట్లు చేయరని, ఆ కామెంట్లు చేసే వాళ్ళు అతి తక్కువ మందే మనల్ని అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్లు చేస్తారని, వారి గురించి ఆలోచించి 99% మన గురించి మంచిగా మాట్లాడే వారిని మనం మర్చిపోకూడదని సోషల్ మీడియా ట్రోలర్లపై తన అభిప్రాయం చెప్పారు. అందరికీ నచ్చాలని లేదు, మనకు అందరూ నచ్చాలని లేదు. నచ్చిన వారే మనతో పాటు ఉంటారు. అభిప్రాయాలు నచ్చని వారి గురించి మనం ఆలోచించి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే అయిన పని మరొకటి లేదని తేజస్వి అన్నారు. వాట్ ఐడియాలజీ.